4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం కలిసి చదువుకున్నాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం కలిసి చదువుకున్నాం. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధ గొప్ప దేవుడ, మహోన్నతుడా, దయగల మా తండ్రి, కనికర సంపన్నుడా, దయాదాక్షిణ్య పూర్ణ మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభు మీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. ప్రభు ఈ దినాన్ని ఈ విధంగా మీ యొక్క సన్నిధిలో చేరి ప్రభు మీ గొప్ప ఘన కార్యాలను ఉపకారాలను ప్రభు మేము తలపోసుకుంటూ ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించి మా యొక్క జీవా ఫలాలు మీకు అర్పించున్నట్లుగా మీరు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి స్తుతిస్తున్నాం. ప్రభు యొక్క వాక్యదాన సమయాన్ని దీవెనకరంగా ఉంచండి. ప్రభు మేమంతా కూడా ప్రభు అతని హృదయపూర్వక మిమ్మల్ని ఆరాధించి మీరు మాకు అనుగ్రహించిన రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ప్రభు సంఘంగా సమాజంగా ఎలుగెత్తి ప్రభు మిమ్మల్ని గణపరిచినట్లుగా మీరు సిద్ధపరచండి. దాని కొరకు మీ యొక్క దీన దాసుని బలపరిచి అభిషేకించి మీ మాటలు నా నోటి నుంచి నా ఆత్మ సంబంధమైన మాటలు పలికి కేవలం మీరు మాత్రమే మహిమ పొందమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి. మీకా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుతూ వచ్చాం. ఈ యొక్క వచన భాగాన్ని మనం ఆధారం చేసుకుని ప్రభుని మనము ఆరాధన చేయటానికి కొన్ని ప్రాముఖ్యమైన పదాలు ఈ సమయంలో మనం ధ్యానం చేసేవారిగా ఉంటాం. మొదటిగా మనం ఇక్కడ గమనించగలిగితే మంద అన్నటువంటి మాటను మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి ఈ యొక్క మంద గురించి మనం గమనిస్తే ప్రభు అయిన దేవుడు ఆ యొక్క మంద విషయంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు, అది మాత్రమే కాదు ఆ మంద ఎవరని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాదు ఆ యొక్క మందకు సంబంధించి ప్రభు అయిన దేవుడు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. దయచేసి ఒకటి చదవండి. నా మంద మీ విషయమై దేవుడినైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే ప్రభువైన దేవుడి యొక్క మంద గురించి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నా మంద అన్న మాట మనం చూస్తాం. కాబట్టి ఈ మంద ఎవరి మంద అంట? దేవుని మంద, ఆయన మంద. అయితే ఎవరు ఇంతకీ ఆ మంద అన్నప్పుడు 31వ వచనాన్ని మనం చూద్దాం. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడను. కాబట్టి యొక్క గొర్రెల మంద గురించి ఆయన అంటున్నాడు నా మందని. ఆ మంద ఎవరో కాదు కానీ నీవు నేను అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి గొర్రెల మందగా ఉన్న మనలను ప్రభువైన దేవుడు మీరు నా మంద అని పలుకుతూ ఉన్నాడు. అది మాత్రమే కాదు మీరు నా వారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. దానికల కారణం ఏంటంటే కీర్తన గ్రంథము 100వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే 100వ కీర్తన 3వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఒక మంచి మాట మనం చూస్తాం. యెహోవాయే దేవుడే అని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి ఒక ప్రారంభ భాగంలో మొట్టమొదటిగా మంద అన్న పదాన్ని మనం గమనించగలిగితే మనము ఆయన వారమని, ఆయన ద్వారా సృజింపబడిన వారమని, ఆయన మనలను కన్నాడు అని, ఆయన మనలను పుట్టించాడని, మనము మన యొక్క జీవితంలో ఆయనకి సంబంధించిన వారుగా ఆయన మందగా ఉండటానికి ప్రభువైన దేవుడు మనలను ఎన్నుకున్నాడు అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క మొదటి భాగంలో మనం అర్థం చేసుకుంటాం. అందుకని ఈ యొక్క కార్యం అన్నది ఆయన మందగా ఉండే యొక్క స్థితి అన్నది, ఆయన మనలను పుట్టించిన యొక్క విధానం అన్నది ఒకసారి మనం గమనించగలిగితే ఇది దేవుడు ఎప్పుడు ఏ విధంగా నిర్ణయించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మధ్య భాగాన్ని మనం చూద్దాం. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచాను. కాబట్టి దేవుడు మనల్ని ముందుగా తన కొరకు నిర్ణయించుకుని తన మందగా మనం ఉండినట్లుగా, తన ప్రజలుగా మనం ఉండినట్లుగా, తన గొర్రెలుగా మనం ఉండినట్లుగా ఆయనే మనల్ని కన్నాడు, ఆయనే మనల్ని పుట్టించాడు. అయితే ఇది ముందుగానే తన సంకల్పం ప్రకారం ఆయన నిర్ణయించాడు. అది మాత్రమే కాదు, ఇక్కడ ఒక మాట ఉంది, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచాను. స్వాస్థ్యం అన్నప్పుడు ఇన్హెరిటెన్స్ అన్న మాట మనం చూస్తాం. అంటే ఆయన సంతానంగా
లేకపోతే ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ స్వాచ్యం ఏదైతే ఉందో దానికి మనం వారసులుగా ఉండాలని చెప్పి ఆయన కుమారులుగా ప్రభువైన దేవుడు జగత్తు పునాది వేయబడక పూర్వమే ఆయన ముందుగా మనలను నిర్ణయించాడు, తన మందుగా ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మనలను పుట్టిస్తూ వచ్చాడు. ఇది మొదటి భాగంగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు రెండో పదాన్ని మనం గమనించగలిగితే మీకా గ్రంథము 4వ అధ్యాయం, మీకా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటి లాగున చాలు. కాబట్టి ఇప్పుడు రెండో పదాన్ని మనం ఇక్కడ గమనిస్తే మునుపటి లాగున అన్న మాట మనం చూస్తాం. కాబట్టి మునుపు ఆయన వారమని, ఆయన మందమని, ఆయనకు సంబంధించిన వారమని, ఆయన ప్రజలమని, ఆయనే మనల్ని పుట్టించాడని ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ మునుపటిలాగా అంటున్నాడంటే మరి ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఈ మందకి ఏమైంది? ఈ యొక్క గొర్రెలుగా అనగా ఆయన ప్రజలుగా ఉన్న నీవు నేను మన యొక్క జీవితంలో ఎటువంటి స్థితిలో ఉంటూ వచ్చా? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. వారు తమ్ము చెరుపుకొని ఆయన పుత్రులు కారు, వారు కలంకులు, మూర్ఖత గల వక్రవంశము. కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే చాలా స్పష్టంగా రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే వాస్తవానికి ఆయన మనల్ని పుట్టించాడని, ఆయన కుమార్తెలం అన్న విషయాన్ని మనం చూస్తాం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు తమను ఏం చేసుకుంటూ వచ్చారంట? చెరుపుకుంటూ వచ్చారు. ఆయన పుత్రులు కానే కాదు, వారు కలంకులు, అంత మాత్రమే కాదు, మూర్ఖత గల వక్రవంశం అన్నమాట మనం చూస్తాం. అంటే వారు ఎట్టి పరిస్థితులు ఇంకా నా కుమారులు కాదు, వారు ఎట్టి పరిస్థితులు నా కుమార్తెలు కాదు. వారందరూ కూడా తమ్మును తాము చెరిపి వేసుకుంటూ వచ్చారు, వారందరూ తమ్మును పాడు చేసుకుంటూ వచ్చారు, వారు వక్రవంశంగా ఉన్నారన్నమాట మనం చూస్తే అక్కడ మరొక పదం కూడా ఉంది, వంకరైన వంశము. కారణం ఏం జరిగింది? ఎందుకని వారు వక్రవంశంగా మార్చబడ్డారు? వంకరైన ఆ యొక్క వంశంగా వారు ఎందుకని వారు తమ యొక్క జీవితాలను అప్పగించుకుంటూ వచ్చారు? యెషయా గ్రంథం 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. శాంతవర్తనమును వారు ఎరుగరు, వారి నడవలలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. కాబట్టి ఈ యొక్క రెండో భాగంలో మనం గమనించగలిగితే ప్రభువైన దేవుడు తన కొరకు ముందుగా ఆయన నిర్ణయించి ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఆయన మనల్ని పుట్టించి ఆయన వారిగా, ఆయన మందుగా, ఆయన గొర్రెలుగా మనం ఉండాలని చెప్పి ఆయన నిర్ణయించాడు. కానీ మన యొక్క జీవితంలో మనం వంకర మార్గాలను ఏర్పాటు చేసుకొని మనము మన యొక్క జీవితాల్లో యొక్క గొర్రెల వలె దారి తొలగిపోయి మన ఇష్టానుసారమైన మార్గాల వైపు పరుగులెత్తుతూ మనము చెరుపుకున్న స్థితిని బట్టి ఆ యొక్క శ్రేష్టమైన స్వాచ్యం ఏదైతే ఉందో, ఆ యొక్క వారసత్వంగా మన యొక్క జీవితంలో మనం పొందుకోవలసిన యొక్క స్థితి ఏదైతే ఉందో దాని నుంచి పూర్తిగా మనం తప్పింపబడిన వారిగా, వక్రవంశంగా, కలంకులుగా, చెరుపు పిల్లలుగా మన యొక్క జీవితంలో మనం మార్చబడిన స్థితిని మనం చూస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో నీవు నేను ఉన్నప్పుడు ఆ యొక్క ఘోరమైన ఆ యొక్క దుష్ట సాంగత్యంలో, లోకంలో, పాపల అపవిత్రతలో కొట్టిమిట్టాడుతూ ఉన్నప్పుడు మరి మన ప్రభువైన దేవుడు, మన కాపురి అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చారు? ఇప్పుడు 3వ పదాన్ని మనం చూద్దాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము, మీకా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో 3వ పదాన్ని మనం చూద్దాం. ప్రారంభంలో మనం గమనిస్తే మందల గోపురమ చాలు. కాబట్టి ఇక్కడ 3వది మనం ఇక్కడ గమనించగలిగితే మందల గోపురం అన్నమాట మనం చూస్తాం. కాబట్టి గోపురము అన్నప్పుడు ఏదైనా ఒక తోటను మనం గమనిస్తే ఆ యొక్క తోట మధ్యలో ఉండే ఆ యొక్క గోపురాన్ని, ఆ యొక్క వాచ్ టవర్ని మనం చూస్తాం. కాబట్టి ఆ యొక్క గోపురం ఏం చేస్తూ ఉందంటే ఆ యొక్క తోటనంతా కూడా గమనిస్తూ ఆ తోటనంతా కూడా పరీక్షిస్తూ ఎంతగానో సంరక్షించేదిగా మనం చూస్తాం. కాబట్టి ఆయన మందగా ఉన్న మనకు ఆయన గోపురంగా ఉన్నాడు, ఆయన గమనించేవాడిగా ఉన్నాడు, ఆయన చూసేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన చూసినప్పుడు మన జీవితంలో మనం చెరుపుకుంటూ వచ్చాం, ఆయన గమనించినప్పుడు మన యొక్క మార్గాలను మనం ఎంతగానో వంకరిగా మార్చుకుంటూ వచ్చాం, మనం అందరూ కూడా త్రోవ తప్పిపోతూ వచ్చాం, మన యొక్క జీవితంలో వక్ర వంశంగా మనం మార్చబడుతూ వచ్చిన స్థితి ఆయన గమనించాడు. అయితే ఆ గోపురం ఏం చేసింది? యేసుకేలు గ్రంథం 34వ అధ్యాయము
యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. 34వ అధ్యాయము 11వ వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. కాబట్టి ఇప్పుడు ప్రభువుని మనం గమనిస్తే, ఆయన ప్రేమను మనం చూడగలిగితే, ఆయన మానవులుగా, ఆయన మందుగా, ఆయన గొర్రెలుగా ఉన్న మన పట్ల ఆయనకున్న జాలిని, వాత్సల్యాన్ని, కటాక్షాన్ని ఒక్కసారి మనం చూడగలిగితే, ఆయన ఏముంటున్నాడంటే, మన చెడిపోయిన స్థితిలో ఉన్న, మలినమైన పరిస్థితిలో ఉన్న, లోకంలో కలిసిపోయిన, వక్ర మార్గాల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న, మన త్రోవలన్నింటిని కూడా చెరిపివేసుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఆయనకు దూరంగా పారిపోతున్న గొర్రెల వలె ఉన్నప్పటికీ సైతం ఆ గోపురం ఏమనిందంటే, నేనే నా గొర్రెలను వెతికి వాటిని నేనేం చేస్తాను, కనుగొంటాను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము. ఈ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. ఆయన కనుగొన్నప్పుడు మనం ఎక్కడున్నాం, ఆయన ఏం చేశాడు? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వచనం. అరణ్య ప్రదేశములో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వారిని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వలె వాణ్ణి కాపాడెను. కాబట్టి మన యొక్క జీవితంలో ఆ యొక్క అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన ఆ యొక్క ఎడారి వంటి దుస్థితిలో నేను మన యొక్క జీవితాల్లో చెదిరిపోయి పాడైపోయి వక్ర వంశంగా ఆయన పుత్రులుగా ఉండటానికి ఎట్టి పరిస్థితులు కూడా అర్హత యోగ్యత లేని వారుగా నేను ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు మనను వెదికాడు. ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఆ యొక్క గోపురం మనం దర్శించడానికి ఇష్టపడుతూ వచ్చింది. మరి ఆయన ఏం చేశాడు? ఇక్కడ 4 మాటలు ఉన్నాయి. ఆ 4 మాటలు మనం గమనించగలిగితే, మొదటిగా మనం చూస్తాం కనుగొని, రెండవది మనం గమనిస్తాం ఆవరించి, మూడవదిగా మనం చూస్తాం పరామర్శించి, నాలుగోది మనం చూస్తే కనుపాప వలె కాపాడను. మొదటిగా మనం చూద్దాం కనుగొని. ఆయన వెతికాడు. ఆ యొక్క గోపురము వెతుక్కుంటూ మన దగ్గరికి ఆయన వచ్చాడు. అది మాత్రమే కాదు, ఆయన కనుగొన్నాడు. మన యొక్క జీవితంలో మన దగ్గరికి రావటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన మనం కనుగొని ఆయన ఏం చేశాడు? హోషేయ గ్రంథం 2వ అధ్యాయము. ఆ యొక్క అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడైన అరణ్యంలో మనం కనుగొన్న దేవుడు ఆయన ఏం చేశాడు? హోషేయ గ్రంథం 2వ అధ్యాయము. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూద్దాం. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. కాబట్టి మొదటిగా మనం ఇక్కడ గమనించగలిగితే, ఆ యొక్క మందల గోపురంగా ఉన్న మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన మనను వెతకటానికి ఇష్టపడ్డాడు. ఆయన మన దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాడు. అది మాత్రమే కాదు, ఆయన మనల్ని కనుగొన్నాడు. ఆ యొక్క కనుగొన్న ప్రదేశం అరణ్యం. ఆయన కనుగొన్న ప్రదేశము భీకర స్థలం. ఆయన కనుగొన్న ప్రదేశం ఎండిన ఎడారి వంటి మన యొక్క జీవితానికి అది గుర్తుగా ఉన్న స్థితిని మనం గమనిస్తాం. అయితే అక్కడ ఆయన ఏం చేశాడంటే, మనతో ఏ విధంగా మాట్లాడాడంట? ప్రేమగా మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడి ఉండొచ్చు? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. బుద్ధి లేని అవివేక జన్మ ఇట్లా యెహోవాకు ప్రతీకారము చేదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ, ఆయన నిన్ను పుట్టించి స్థాపించాను. ఆయన ప్రేమగా మాట్లాడుతూ వచ్చాడు. నేను నీ తండ్రిని అన్న విషయాన్ని మర్చిపోతూ వచ్చావా? నేను నిన్ను పుట్టించాను, దాన్ని నువ్వు మర్చిపోతూ వచ్చావా? నేను నిన్ను ముందుగానే ఎరిగి నీ కొరకు శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని నేను సిద్ధపరిచాను. దానికి నువ్వు హక్కుదారుడిగా ఉండాలి. అయితే దాని నుంచి తొలగిపోతూ వచ్చావా? నేను నిన్ను స్థాపించి నిన్ను సృష్టించిన నీ తండ్రిని కదా నేను. ఎందుకని నన్ను విడిచిపెడుతూ వచ్చా? ఎందుకని పారిపోతూ వచ్చావు? ఎందుకని చెదిరిపోతూ వచ్చావు? ఎందుకని నువ్వు పాడు చేసుకుంటూ వచ్చావు? ఎందుకని ఆ యొక్క వక్ర మార్గాన్ని ఏర్పాటు చేసుకున్న యొక్క త్రోవల వెంట పరిగెత్తి నాకు దూరం అయిపోతూ వచ్చావు అని చెప్పి తన యొక్క ప్రేమను, తన జాలిని, తన కటాక్షాన్ని ఆయన మన పట్ల కనపరుస్తూ వచ్చాడు. ఆయన మనం దర్శించి మన కొరకు చేసిన ఆ యొక్క త్యాగం ద్వారా ఆయన మనల్ని కనుగొని ఆయన చూపించిన ఆ యొక్క ప్రేమ అన్నది ఏం చేస్తూ వచ్చింది? యెషయా గ్రంథము 17వ అధ్యాయము. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనం కలిసి చదువుకున్నాం. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని కలిసి చదువుకున్నాం. మానవులు తమను సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని
లక్ష్య పెట్టాను. కాబట్టి మొదటి మనం ఆరాధన చేద్దాం. ప్రభా, నా జీవితంలో నేను ప్రభా నన్ను నేను చెరుపుకుంటూ వచ్చాను, వంకర మార్గాలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాను, మీద నుంచి దూరంగా పారైపోతూ వచ్చాను. నాకు జీవితాన్ని చూస్తే అరణ్య మార్గంలో నేనున్నాను. నా యొక్క బ్రతుకు నేను గమనిస్తే భీకర ధ్వని గల స్థలం నేనున్నాను. పాడైపోయిన నా యొక్క జీవితము అరణ్యం వల్ల ఎండిపోతూ వచ్చి దిక్కుతోచని ఒక గొర్రె వల్ల నేను ఉంటూ వచ్చాను. 5 గోపురం వల్లే నన్ను ప్రేమించావు ప్రభా, నన్ను చూడటానికి ఇష్టపడ్డావు, నా దగ్గరికి వచ్చావు, నన్ను కనుగొంటూ వచ్చావు. అది మాత్రమే కాదు, నీ ప్రేమను, నీ జాలిని, నీ వాత్సల్యాన్ని అపారంగా నా పట్ల కనపరిచావు. నేను ఈ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు నన్ను విసర్జించలేదు, త్రోసివేయలేదు, కానీ నీ గొప్ప త్యాగం ద్వారా నాకు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చా. తద్వారా ఈ దినాన్ని నేను నా జీవితంలో నన్ను సృష్టించిన నీ వైపు నేను చూడగలుగుతూ వచ్చా. అంత మాత్రమే కాదు, నేను నా యొక్క పరిశుద్ధ దేవునైన నిన్ను లక్ష్య పెట్టగలుగుతూ వచ్చాను. గొప్ప దేవుడు సృష్టికర్తవైన నా సృష్టికర్తవైన మీ బిడ్డగా, మీ కుమారుడుగా, మీ కుమార్తెగా నేను మార్చబడటానికి, నీ వైపు నేను మల్లుకోవటానికి, నేను లక్ష్య పెట్టడానికి ఒక శ్రేష్టమైన ధనికరమైన స్థితి నా జీవితంలో అనుగ్రహించి నా జీవితాన్ని మార్చే ప్రభు అని మొదటిగా ఆయన మనం ఆరాధన చేద్దాం. 2వ పదాన్ని మనం గమనించగలిగితే, 2వ పదాన్ని మనం ఏం చూస్తూ వచ్చాం? మొదటిగా కనుగొని, 2వదిగా ఆవరించి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం. కాబట్టి రక్షింపబడిన నాటి నుంచి నేటి వరకు 2వదిగా ప్రభువైన దేవుడు ఆయన కనుగొన్న తర్వాత ఆయన ఇప్పటి వరకు ఏ విధంగా మన జీవితంలో ఉన్నాడంటే ఆవరించి అన్న మాట మనం చూస్తాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. కాబట్టి ఇక్కడ గోపురం అన్న మాటకు సిటాడల్ అన్న మాటను కూడా మనం చూస్తాం. అంటే ఏదైనా ఒక పట్టణానికి రక్షణ ప్రాకారంగా ఉండే ఒక గోడ. అంటే 2వదిగా గోపురం ఏం చేసిందంటే మొదటిగా కనుగొంది, రక్షించింది. మనము ఆయనను కనుగొని ఆయనను లక్ష్య పెట్టి ఆయనను చూసే భాగ్యం ఇచ్చింది. అంత మాత్రమే కాదు, రక్షింపబడిన నాటి నుంచి నేటి వరకు ఆ యొక్క గోపురం మనకి ఏ విధంగా ఉందంట, మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంది. అది మాత్రమే కాదు, మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ భద్రపరుస్తున్న దేవుడిగా ఉన్నాడు. ఆయన మనల్ని ఎల్లప్పుడూ లక్ష్య పెడుతూ ఉన్న దేవుడిగా ఉన్నాడు. తన యొక్క కనుదృష్టిని ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంచుతున్న దేవుడిగా ఉన్నాడు. అందుకని ఒక మాట మనం చూస్తాం, కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 139వ కీర్తన 5వ వచనాన్ని మనం చూద్దాం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచున్నావు. కాబట్టి 2వది మనం ఆరాధన చేద్దాం. ప్రభా, రక్షింపబడిన నాటి నుంచి నేటి వరకు నా యొక్క జీవితానికి, నా కుటుంబానికి, నా బిడ్డలకి ఎల్లప్పుడూ కూడా నీవు తోడే ఉన్న దేవుడిగా ఉన్నావు. మా చుట్టూరు ఎల్లప్పుడూ కూడా నీ యొక్క అగ్నిని ప్రాకారాలుగా ఉంచావు. ఏ తెగులు దరికి చేరకుండా భద్రపరుస్తూ ఉన్నా, దివరాత్రులు కాపాడి క్షేమాన్ని అనుగ్రహిస్తున్నా. నీ యొక్క రెక్కల చాటు నీ యొక్క ఆశయంలో సురక్షితంగా మేము బ్రతుకున్నట్లుగా నువ్వెంతగానో క్షేమాన్ని అనుగ్రహిస్తున్నా. మా ముందు మా వెనుక నీవు మమ్మల్ని ఆవరించి మమ్మల్ని ఎంతగానో భద్రపరుస్తున్నా. ఈ యొక్క లోక సంబంధమైన ఇటువంటి పరిస్థితిలో చిక్కుకోకుండా ప్రతి ఒక్క అలల్లో, ఉప్పెనలో, గాలి వంటి పరిస్థితులు అన్నింటిలో నుంచి కూడా తప్పించి మా యొక్క జీవితంలో మీరు ఎంతగానో భద్రపరుస్తున్న దేవుడిగా ఉన్నామని చెప్పి 2వదిగా ఆ యొక్క గోపురం విషయంలో మనము ఆయన్ని ఆరాధన చేద్దాం. తర్వాత 3వది మనం గమనిస్తే, 3వదిగా ఏ పదం మనం చూస్తూ వచ్చాం? 32వ అధ్యాయం 10వ వచనంలో కనుగొని ఆవరించి. 3వదిగా పరామర్శించి. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 34వ వచనం చివరి భాగాన్ని మనం చూద్దాం. 34వ వచనం చివరి భాగం. తన వాహనం మీదకి ఎక్కించి ఒక పూట కాలవాన్ని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాను. కాబట్టి 3వది మనం ఇక్కడ గమనించగలిగితే ఆయన పరామర్శించిన స్థితిని మనం ఇక్కడ చూస్తాం. అయితే ఆయన పరామర్శించాడు అన్నప్పుడు ఇక్కడ ఎవరిని పరామర్శించాడు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని ఒక్కసారి మనం గమనించగలిగితే, తన యొక్క స్థితి ఏ విధంగా ఉందని చెప్పి మనం ఒక్కసారి ఆలోచించగలిగితే, తను వాస్తవానికి ఏ ప్రదేశంలో ఉండాలి? యెరూషలేములో. కానీ ఎక్కడికి దిగి వెళ్తున్నాడు? ఎరుకోకి దిగి వెళ్తున్నాడు. అంటే తన జీవితంలో అనేక సార్లు తొలగిపోయి తొట్టిల్లిన పరిస్థితులు ఉన్నాయి.
తన జీవితంలో అనేకసార్లు అపనమ్మకస్తుడిగా ఉన్నాడు. తన జీవితంలో అనేకసార్లు అవిధేయుడిగా ఉన్నాడు. తన జీవితంలో అనేకసార్లు దేవునికైన సన్నిధికి దూరంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అది మాత్రమే కాదు, ఎరుకో వంటి తన యొక్క జీవితం ఆకర్షిస్తూ తనను పడవేస్తున్న పరిస్థితులు ఉన్నప్పటికీ సైతం ప్రభువైన దేవుడు తను ఏం చేస్తూ వచ్చాడంట? తిరిగి కట్టి, సమకూర్చి, నిలబెట్టి, పరామర్శించి ఆయనను తిరిగి యెరూషలేములో చేర్చిన ప్రభువైన దేవుని మనం చూస్తాం. అందుకనే ఇక్కడ మూడవదిగా ఒక పదాన్ని మనం గమనించగలిగితే, మీకా గ్రంథము 4వ అధ్యాయము. ఇక్కడ ఇంకొక పదాన్ని మనం చూడొచ్చు. మీకా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా. కాబట్టి ఇక్కడ ఒక పదం ఉంది, పర్వతము. కాబట్టి పర్వతం దేనికి గుర్తుగా ఉందంటే అది స్థిరత్వానికి గుర్తుగా ఉంది, అది కదలని స్థితికి గుర్తుగా ఉంది. కాబట్టి మూడవది, మన యొక్క జీవితంలో అనేక సార్లు ఈ యొక్క విశ్వాస సంబంధమైన జీవిత యాత్రలో ఈ లోకంలో మనం సాగుతున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సైతము తిరిగి దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే పర్వతం వల్లే స్థిరపరుస్తున్నాడు. ఆయన పరామర్శిస్తున్నాడు, ఆయన బలపరుస్తున్నాడు, ఆయన నిలబెడుతున్నాడు. మన యొక్క జీవితంలో మనము ఆయన మార్గంలోనే మనం సాగిపోగలిగినట్లుగా, ఆ యొక్క నిత్య జీవ సంబంధమైన రాజ్య మార్గంలోనే మన యొక్క ప్రయాణం ఉండినట్లుగా కుడి ఎడమ తొలగిపోయిన ప్రతిసారి కూడా తిరిగి కట్టి ఆయన సమకూరుస్తున్నాడు. అందుకని ఒక మాట మనం చదువుకుందాం. ఇదే మీకా గ్రంథము 7వ అధ్యాయము. ఇదే మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం మీద కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగును. మూడవదిగా ఆయన ఆరాధన చేద్దాం. ప్రభువా, నన్ను ఎప్పుడు విడిచిపెట్టిన దేవుడిగా ఈ యొక్క విశ్వాసమైన జీవిత యాత్రలో అనేక సార్లు బలపరుస్తూ వచ్చా, తిరిగి కట్టి నన్ను నిలబెడుతూ వచ్చా, పడిపోయిన ప్రతిసారి చేపట్టుకుని లేవనెత్తుతూ వచ్చా, మరలా బలపరిచి నన్ను పర్వతం వల్లే స్థిరపరిచి నన్ను ముందుకి నడిపించి ఆ యొక్క రాజ్యానికి నేను దూరంగా ఉండకుండా నీ యొక్క శ్రేష్టమైన మార్గం నన్ను ఉంచావు ప్రభు అని చెప్పి ఆ యొక్క మూడవ శ్రేష్టమైన ఆ యొక్క స్థితిని బట్టి దేవుడు ప్రతి క్షణం పరామర్శిస్తున్న కారణాన్ని బట్టి ఆయన మనము ఆరాధన చేద్దాం. చివరిగా 4వ పదాన్ని మనం గమనిస్తే, కనుపాప వలె కాపాడెను. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. ఆయన కనుపాప వలె నిత్యము కాపాడి ఆయన కాపుదలలో ఉన్న మన యొక్క జీవితాలను చివరికి దేవుడు ఏ విధంగా ఎక్కడ ఉంచబోతున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరినట్లు నన్ను రక్షించను. కాబట్టి ఆయన కనుపాప వలె కాపాడి ఆయన ఏం చేస్తూ వచ్చాడంట? ప్రతి దుష్కార్యం నుంచి ఏం చేశాడంట? తప్పించాడు. అది మాత్రమే కాదు, ఆయన కనుపాప వలె కాపాడి ప్రతి దుష్కార్యం నుంచి మనం తప్పించి ఆయన మనల్ని ఎక్కడ చేరుస్తున్నాడంట? తన యొక్క పరలోక రాజ్యంలో. అందుకని మనం చూద్దాం చివరి పదాన్ని, మీకా గ్రంథము 4వ అధ్యాయము. తన పరలోక రాజ్యంలో, ఆ యొక్క నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పరలోక పట్టణంలో ఆయనే స్వయంగా సింహాసనాసీనుడిగా ఉన్న ఆ సింహాసనంలో నీకు నాకు చోటు ఇచ్చిన ఆ దేవుడు మన యొక్క జీవితంలో చివరిగా తనకు అనుపాప వలె కాపాడి పరలోక రాజ్యాన్ని ఇచ్చి ఆయన ఏం చేయబోతున్నాడు? 4వ అధ్యాయము 8వ వచనాన్ని మరలా మనం కలిసి చదువుకుని ముగించుకుందాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగా యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. చివరికి ఇక్కడ మనం ఏ పదం చూస్తామంటే ప్రభుత్వము కలుగును. ఆ పరిశుద్ధ పరలోక పట్టణంలో ఆ పరలోక రాజ్యం మనం ప్రవేశించి మన యుగాలు ఏం చేయబోతూ ఉన్నామంట? ప్రభుత్వం చేయబోతున్నా. ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చున్న వారుగా రాజ్యం చేయబోతున్నా, నిత్యము ఏలబోతున్నా, రాజులుగా యాజకులుగా యుగాలు ఆయన మనం సేవించబోతున్నా, సదాకాలం యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన స్థితిని ప్రభుని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. అందు నిమిత్తం 4వదిగా ప్రభుని మనం ఆరాధించేద్దాం. కాబట్టి ఈ మాటలు మనకు మనసులో పెట్టుకొని వాక్యాన్ని అనుసరించి మనం ఆరాధన చేద్దాం. క్లుప్తంగా ఈ మాటలన్నీ ఒక్కసారి మనం గమనించగలిగితే, మొదటిగా మనం చూస్తూ వచ్చిన పదం ఏంటంటే మంద అన్న మాట మనం చూసాం. కాబట్టి మనము ఆయన మంద, ఆయన మనల్ని ఏం చేశాడంట? పుట్టించాడు. మనం ఆయన వారము, ఆయన ప్రజలు. ఆయన దీనిని ముందుగానే నిర్ణయించాడు. ఆయన స్వాచ్ఛంగా మనం ఉండాలని చెప్పి, ఆయన వారసులుగా మనం ఉండాలని చెప్పి, ఆయన మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన స్వాచ్ఛాన్ని మనము పొందుకోవాలని చెప్పి ఆయన మన యొక్క జీవితంలో ఆయన వారిగా మనలను పుట్టిస్తూ వచ్చాడు. అయితే ఏం జరిగింది? 2వ పదాన్ని మనం చూసాం.
మునుపటిలాగనంటే మరి ఇప్పుడు ఏం జరిగింది? ఆ మంద ఏమైపోయిందంట? తమ్మును తాము చెరుపుకున్నారు. వారి యొక్క పుత్రులు కానే కాదు, వారు కలంకులు, వారు వక్రజనం అన్నమాట మనం చూస్తాం. దానికి గల కారణం కూడా మనం చూస్తూ వచ్చాం. వారందరూ కూడా తమ కొరకు ఏం చేసుకున్నారంట? వంకర త్రోవలు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి తొలగిపోయిన తొట్టిల్లిన స్థితి, చెదిరిపోయిన పరిస్థితి, గొర్రెల వలె తప్పిపోయిన పరిస్థితి, సొంత మార్గాలను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న పరిస్థితి, అది ఏం చేస్తూ వచ్చిందంటే అరణ్యం వంటి పాడైపోయిన ఎడారి వంటి భీకర ధ్వని వంటి ఆ యొక్క ఘోరమైన ఎండిన స్థితికి మన యొక్క జీవితాన్ని తీసుకుని వచ్చింది. అయితే ప్రభువైన దేవుడు ఏం చేయలేదు. మరి ఆయన ఏం చేయడానికి ఇష్టపడ్డాడు? 3వ పదాన్ని మనం చూస్తూ వచ్చాం. మందల గోపురమా. ఆయన గోపురం వల్లే, వాచ్ టవర్ వల్ల ఆయన ఏం చేస్తూ వచ్చాడు? మన దగ్గరికి వచ్చాడు. ఆయన మనం దర్శించడానికి ఇష్టపడ్డాడు. ఆయన మనల్ని వెతకడానికి ఇష్టపడ్డాడు. ఆయన వెతికినప్పుడు మొదటిగా మనం గమనించే పదం ఏంటంటే ఆయన మనల్ని కనుగొన్నాడు. కనుగొని ఆయన ఏం చేశాడంటే మన పాప స్థితిని బట్టి, పతన స్థితిని బట్టి, చెదిరిపోయిన స్థితిని బట్టి, చెరుపుకున్న స్థితిని బట్టి ఆయన విసర్జించలేదు. కానీ ఆయన ఏ విధంగా మాట్లాడాడంట? ప్రేమగా మాట్లాడాడు. నా కుమారుడా, నేను నిన్ను సృష్టించాను కదా, నా యొక్క గొర్రె, నేను నీ యొక్క కాపుని కదా, నేను నీ యొక్క కన్నతండ్రిని అయితే ఎందుకని విడిచిపెట్టా? ఎందుకని పారిపోయావు? ఎందుకని దూరం అయిపోయావు? ఎందుకని మార్గాల్లో ఇంకో త్రోవలుగా చేసుకున్నావు అని చెప్పి ఆయన చేస్తూ వచ్చిన యొక్క బలియాగం అన్నది, ఆ యొక్క శిలువలు చేస్తూ వచ్చిన త్యాగం అన్నది, ఆయన పలుకుతూ వచ్చిన ప్రేమ అన్నది మన యొక్క జీవితంలో మనం ఆయన లక్ష్య పెట్టడానికి, ఆయన దర్శించడానికి, ఆయన వైపు మల్లుకోవటానికి, ఆయన్ని ఎరగటానికి కారణం అవుతూ వచ్చింది. అందుకని మొదటిగా ఆయన ఆరాధించేద్దాం. రెండోది మనం గమనించగలిగితే ఆవరించి అన్నమాట మనం చూస్తాం. కాబట్టి మన చుట్టూ ఆయన ఏ విధంగా ఉన్నాడంటే అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. ఏ తెగులు దరిగిచ్చారు నిత్యం భద్రపరుస్తూ కాపాడుతున్నాడు. ప్రతి నష్టం నుంచి, కీడు నుంచి, బలహీనత నుంచి, అపాయాల నుంచి, కఠినమైన పరిస్థితులు అన్నింటి నుంచి కూడా తప్పించి విడిపించి ఆయన క్షేమం ఇస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, కానీ ఆయన ముందు వెనక ఆయన మనల్ని ఏం చేశాడంట? ఆవరించిన దేవుడిగా ఉన్నాడు. తర్వాత మూడోది మనం గమనించగలిగితే ఆయన పరామర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి యెరూషలేములో ఉండవలసిన యొక్క ధనికరమైన, ఆత్మీయమైన, సంపూర్ణమైన, ఫలభరితమైన స్థితి అన్నది అనేకసార్లు మన యొక్క జీవితంలో అంత పరిపూర్ణ మనం లేకపోవచ్చేమో. కానీ అయితే తిరిగి కట్టి సమకూర్చి పట్టిన ప్రతిసారి చేపట్టుకుని లేవనెత్తి ఆయన నిలబెట్టి ఆయన పర్వతం వల్ల ఏం చేస్తున్నాడంట? స్థిరపరుస్తున్నాడు. మన యొక్క జీవితంలో ఆ యొక్క రాజ్య మార్గంలోనే, పరలోక మార్గంలోనే ఆయన మన నుంచి కుడియంలో తొలగిపోకుండా ఆయన మనం బలపరుస్తున్న దేవుడిగా ఉన్నాడు. అందుకని ఆయన మనం ఆరాధించేద్దాం. చివరికి 4వది మనం గమనించగలిగితే కనుపాప వలె కాపాడి దుష్టత్వం అంతట్లో నుంచి కూడా తప్పించి ఆయన మనల్ని పరలోక రాజ్యంలో ఆయన చేర్చబోతున్నాడు. అక్కడ మనం చేసే పని ఏంటంటే ప్రభుత్వం చేయబోతున్నాం, యుగాలు ఏలబోతున్నాం. అంతే లేని సంవత్సరాలు ఆ సింహాసనంలో ఆయనతో కూడా కూర్చుండి రాజులుగా, యాజకులుగా ఉండబోతున్నాం. ఎంత ధనికరమైన స్థితి! అందు నిమిత్తం ప్రభువైన దేవుని మనము ఆరాధించేద్దాం. మనమందరూ కూడా లేచి నిలబడి ఒక వచనాన్ని మనం పాడుకుందాం ఈ సమయంలో. తర్వాత ఆరాధనలో మనం ప్రవేశిద్దాం. పాట సంఖ్య 600, పాట సంఖ్య 616, పాత పుస్తకాల్లో 603.